సమరం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఉసురు తీస్తున్న ఉన్మాదం అనే అంశం గురించి తెలుసుకుందాం. చట్టం అంటే లెక్కలేదు, శిక్ష పడుతుందనే భయం లేదు. క్రూరత్వానికి ఉన్మాదం తోడై కొందరు ప్రేమ పేరిట అత్యంత కిరాతకంగా అంతమొందిస్తూ పేట్రేగిపోతున్నారు. ఇదేదో ఒకటో రెండో సంఘటనలకు పరిమితం కాలేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఇలాంటి దారుణాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ తరహా దుశ్చర్యలకు తెగబడితే తమ జీవితం నాశనమైపోతుందన్న భయం కొరవడి ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు, అమ్మాయిలపై నేరాలకు తెగబడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న బలమైన హెచ్చరిక అవసరం. తాజాగా వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది ఘాతుకానికి ఇంటర్మీడియట్ విద్యార్థిని బలైపోయిన సంఘటనల వంటివి పునరావృతం కాకూడదంటే అటు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు సమాజం, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలి. నేరానికి పాల్పడితే శిక్ష పడుతుందనే భయముంటే ఎవరైనా వెనుకడుగు వేస్తారు. కానీ రాష్ట్రంలో కొన్నేళ్లుగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటోంది. న్యాయస్థానాల్లో విచారణ పూర్తవుతున్న ప్రతి 100 కేసుల్లో 95 నుంచి 96 వరకు వీగిపోతున్నాయి. కారణాలు ఏవైనా నేరగాళ్లు చట్టం నుంచి తప్పించుకోగలుగుతున్నారు. తాము ఎంతటి దారుణాలకు తెగబడ్డా ఏమీ కాదనే బరితెగింపుతో నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చి నేరానికి పాల్పడాలంటే భయపడే పరిస్థితులు తీసుకురావాలి. మహిళలపై నేరాలకు సంబంధించి 2022లో 9168 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తయింది. ఇందులో కేవలం 414 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. 8485 కేసులు వీగిపోయాయి. 2021లో 3127 కేసుల్లో విచారణ పూర్తి కాగా 176 కేసుల్లోనే శిక్ష పడింది. 2948 కేసులు వీగిపోయాయి. 2020లో 4367 కేసులకు గాను 275 కేసుల్లోనే శిక్ష పడింది. 3871 కేసులు వీగిపోయాయి. శిక్షల రేటు ఎంత తక్కువ ఉందో ఈ గణాంకాలే నిదర్శనం. లోతైన దర్యాప్తుతో శిక్షల శాతాన్ని పెంచటంపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రధానంగా దృష్టి సారించాలి. మరీ ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు పాల్పడే కేసుల్లో శిక్ష పడకుండా ఏ ఒక్క దోషి తప్పించుకోవటానికి వీల్లేనంత పక్కాగా దర్యాప్తు చేయాలి. రాష్ట్ర స్థాయిలో సంచలనమైన సంఘటన జరిగినప్పుడు పోలీసులు 1-2 రోజులు హడావుడి చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. అభియోగపత్రం దాఖలు చేసి సరిపెడుతున్నారు. కొన్నాళ్లకు ఆ కేసు గురించి అంతా మర్చిపోతున్నారు. ఈలోగా నిందితులు బెయిల్పై బయటకొచ్చేసి దర్జాగా తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలి. వారిపై పీడీ యాక్ట్ తరహా చట్టాలను ప్రయోగించాలి. వారికి బెయిల్ సులువుగా రాని పరిస్థితి కల్పించాలి. ఉన్మాద హిస్టరీ షీట్లు తెరవాలి. మహిళలు, అమ్మాయిలు, చిన్నారులపై జరిగే క్రూరమైన నేరాలన్నింటిలో పోలీసుల దర్యాప్తే కాదు, కోర్టుల్లోనూ నిర్దేశిత వ్యవధిలోగా విచారణ పూర్తి చేయించేలా చూడాలి. కొన్ని ప్రధాన కేసులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సరిపోవడం లేదు. ప్రతి కేసులోనూ నిర్దేశిత వ్యవధిలోగా విచారణ పూర్తయ్యేలా చేసి శిక్షలు పడేలా చూడాలి. నేరానికి పాల్పడితే తప్పించుకోలేని పరిస్థితి తేవాలి. అమ్మాయిలు, మహిళల జోలికెడితే జీవితం చీకటిమయమేనని, భవిష్యత్తు నాశనమైపోతుందనే భయం ప్రతి ఒక్కరిలో తీసుకురావాలి. శిక్షలు అత్యంత కఠినంగా ఉండాలి. పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి. రౌడీ షీటర్లు, కరుడుగట్టిన నేరగాళ్లను నగర, జిల్లా బహిష్కరణ చేసినట్లుగా ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని సమాజ బహిష్కరణ చేయాలి. మహిళలపై నేరాలకు పాల్పడితే
శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇలాంటి నేరాలకు ఆస్కారం ఇవ్వొద్దని, ఇలా హద్దుమీరితే జీవితం ముగిసిపోయినట్లేనని ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నవారు, సెలబ్రిటీలు చేయాలి. ఇలాంటి నేరాల్లో పడిన కఠినమైన శిక్షల గురించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి. ఈరోజు మనం ఉసురు తీస్తున్న ఉన్మాదం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.